ధూళిపాల ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు 30 గేట్లను ఎత్తి 7 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలారు ప్రాజెక్టు అధికారులు. దీంతో గోదావరి తీరం కాస్త ఒప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి తీరాన ఉన్న మాతా శిశు ఆసుపత్రితో పాటు ఎన్టీఆర్ కాలనీలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. చేపట్టిన సహాయ చర్యలను స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మంచల డీసీపీ భాస్కర్ తో కలిసి పర్యటించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున మాతా శిశు ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలింతలను స్థానిక ఏరియా ఆసుపత్రితో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. లోతట్టు ప్రాంతమైన ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధితులు అధైర్యపడవద్దని, వచ్చే సంవత్సరంలోగా కరకట్ట నిర్మాణాలు చేసి వరద ప్రభావం లేకుండా చూసుకుంటామని ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. Yeah, that's what the fourth proposed of them. Let us discharge them so if they are stable, and then tell them that's what if they are ready. మాతా శిశు కూడా షిఫ్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 6 లక్షల క్యూసెక్ల వాటర్ ఇచ్చిండ్రు. పొద్దుటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 15 ఫీట్ల పైకి వచ్చేసినాయి. ఇంకొక 1,50,000 ఇస్తే ఓన్లీ గడ్డెక్కితే మొత్తం ఇటు దిగుతాయి. వాళ్ళు కూడా పేషెంట్లు ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నారు. 1:30 లోపల మొత్తం పేషెంట్ షిఫ్ట్ అవుతారు. 65 మంది పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ జాగుంది అక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. మిగతా 130 మంది ఉన్నారు మొత్తం. మిగతా వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడి ఎక్కడైతే అవకాశాలను చూసుకొని 4 హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన మట్టుకు 100% కేర్ తీసుకొని వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అన్నీ అయిపోయాక 4 రోజులు కానీ వారం కానీ ఆయన డిశ్చార్జ్. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ నగర్ కానీ, రామ్నగర్ కానీ, మాతా శిశు హాస్పిటల్ కానీ ఎప్పుడు మునిగిపోయినా, ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా వాళ్ళందరినీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పక్షం చేతులే బట్టి, అధికార బృందం చేతులే బట్టి సందర్భంగా అన్ని మేము చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ ఖచ్చితంగా అధికారులు ఉన్నాం కాబట్టి దానికన్నా 100 రెట్లు మంచిగా చేస్తాం. ఎన్నికల కన్నా ముందు చెప్తే వాళ్ళకి ఏ రకమైన కష్టం వచ్చినా ఆ కష్టానికి వాళ్ళకి మధ్యనే ఉంటామని చెప్పి దానికి కూడా కట్టుబడి ఉంది. ఇవాళ ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇంకొక సంవత్సరం సమస్య కరకట్టలు కూడా 10-15 రోజులు శాంక్షన్ అయిపోతాయి. ఒకసారి కరకట్ట